పాఠశాలలో విద్యార్థులంతా సమానం అని చాటేది యూనిఫామ్. ఆర్థిక సామాజిక తారతమ్యాలు లేకుండా అంతా ఒక్కటే అనే భావన వారిలో పాదుగొల్పడానికి యూనిఫామ్ దోహదపడుతుంది. అదే ఉద్దేశంతో పాఠశాలల్లో యూనిఫామ్ ధరించడాన్ని కేంద్రం తప్పనిసరి చేసింది. యూనిఫామ్ల కోసం కేంద్రం నిధులిచ్చినా రాష్ట్రంలోని అధికార పక్ష నేతలు అధికారులు ఆమ్యామ్యాల కోసం అడ్డుపడుతున్నారు. ఇప్పటికీ ఇంకా 53% మందికి యూనిఫామ్లు అందలేదు. దీంతో పేద విద్యార్థులు యూనిఫామ్ లేకుండానే స్కూళ్లకు రావాల్సిన దుస్థితి నెలకొంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులంటే ప్రభుత్వం చిన్న చూపు చూస్తోంది. విద్యా సంవత్సరం ప్రారంభంలో వారికి 2 జతల యూనిఫామ్ దుస్తులు ఇవ్వాల్సి ఉన్నా వాటి సరఫరాలో అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. ఏటా అక్టోబర్ 15 లోపల కుట్టు పనులు పూర్తి చేసి ఆ నెలాఖరులోపు విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేయాలి. కానీ విద్యా సంవత్సరం మరో నెలన్నరలో ముగుస్తున్నా సగానికి పైగా పేద విద్యార్థులకు యూనిఫాములు ఇప్పటికీ అందించలేకపోయారు. తూర్పుగోదావరి జిల్లాలో ఒక్క విద్యార్థికి కూడా యూనిఫామ్ అందకపోగా సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి సొంత జిల్లా విశాఖపట్నంలో పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. అన్ని రంగాల్లోనూ కమిషన్లకు అలవాటు పడిన పాలకులు దుస్తుల కుట్టుకూలీ విషయంలోనూ అదే రీతిని వ్యవహరిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం మరో నెలలో ముగిసిపోతున్నా ఇంకా సగం మంది విద్యార్థులకు దుస్తులు అందని దుస్థితి నెలకొంది. ప్రభుత్వం దుస్తుల కోసం 126 కోట్లు కేటాయించింది. ఈ నిధుల్లో సాధ్యమైనంత కమిషన్ల పేరిట దండుకోవడానికి ఇటు సీఎంఓ అధికారులు అటు మంత్రి అనుచరగణం ప్రయత్నించడంతో లక్ష్యం నెరవేరలేదు.